రెండవ సిద్ధంగా ఉన్న వాళ్ళందరూ గట్టిగా సెలవు చెప్తాం. అందరూ సిద్ధంగానే ఉన్నారన్నమాట. ఓకే, సరే. మత్తయి సువార్త 26వ అధ్యాయం అందరూ దయచేసి లేఖనాలు చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. ప్రార్థన చేసుకున్న ప్రియులారా, స్తోత్రము తండ్రి, పరిశుద్ధమైన దేవ, మరొకసారి ప్రభా తండ్రి ఆదివారం దినమందు మా యొక్క సెలవు దినమందు తండ్రి మీ సన్నిధిలో మేము చేరి ఉంటుండగా ప్రభా తండ్రి ఇగో తండ్రి ప్రభా మీ సన్నిధిలో మేము చేయవలసిన కార్యాలు యథార్థముగా మీ చిత్త ప్రకారం మీ ఇష్ట ప్రకారం ఉండడానికి సహాయం చేయండి. మీరు మా వరకు చేసిన కార్యములను మేము గ్రహించి ప్రభా తండ్రి ప్రతి విషయంలో తండ్రి మేము ముందుకు వెళ్ళడానికి కృప చూపించు. ఇగో తండ్రి మేమందరం మీ స్వరం వినడానికి మీ మాటలు వినడానికి సిద్ధపడి ఉంటుండగా మీరే మాతో మాట్లాడమని ప్రభా మీ వాక్యంతో మమ్మల్ని బలపరచమని దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పబడిన ఈ యొక్క అంశము మనం చూస్తున్నది మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం మనం చదివే ప్రియులారా. పైన మనం 26 చూస్తే వాళ్ళు భోజనము చేయించుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి మీరు తీసుకొని తిరుడి, ఇది నా శరీరము అని చెప్పి అలాగే చెప్పాను. గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తం అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రభురాత్రి భోజనం అనే ఒక సందర్భం ప్రతి వారం పుస్తకాన్ని జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో రక్తము లేకపోతే శరీరం, చాలా మంది వాక్యాలు మనం చూస్తూ ఉంటాం. ఎందుకు తీసుకుంటారు, ఎందుకు చేస్తారు, ఎందుకు రక్తం తీసుకోవడానికి గల కారణం ఏంటి? పాత నిబంధన రూల్స్ ప్రకారం అయితే రక్తాన్ని ఏం చేయకూడదు, మనం ముట్టుకోకూడదు, తాగకూడదు. పాత నిబంధన రక్తం ఏంటి, రూల్స్ ఏంటి? గొంతు పిసికిన దానిని తినకూడదు, తర్వాత విగ్రహములు బలి అర్పించిన వాటిని తినకూడదు, ఇకపోతే జారత్వము, మరొకటి రక్తం. ఈ 4 విషయాలు ఖచ్చితంగా ఉండాలనేది దేవుడు నేర్పించిన మాట. మరి క్రొత్త నిబంధనకు వచ్చేటప్పుడు రక్తం త్రాగడం ఏంటి అనేది ఒక ప్రశ్న కదా. ఇది చాలా ఆలోచించవలసింది, ధ్యానించవలసింది. ఇది ఎంతవరకు నిజం అనేది మరొక పక్క. ఇంతకీ ఈ రక్తం మనం ఎందుకు చేయవలసి వచ్చింది, దీనికి ఏంటంత అవసరం? లేవికాండం అవసరం చూద్దాం ప్రియులారా. లేవికాండం 17వ అధ్యాయము 11 చూద్దాం. లేవికాండం 17వ అధ్యాయము 11వ వచనం. 17వ అధ్యాయం 11. రక్తము దేహములకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకు ఇచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయడం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు 2 మాటలు స్పష్టంగా చెప్తున్నాడు. రక్తము దేహములకు ప్రాణము. మనకి రక్తము తినవద్దన్నప్పుడు కూడా దేహములకు ప్రాణం అని చెప్తారు. అక్కడ కూడా ఆయన రక్తంలో ప్రాణం ఉంది అని చెప్తుంటాడు. మనం దాని గురించి అనేకసార్లు చెప్పుకున్నాం. కానీ ఇదే రక్తాన్ని బలిపీఠము మీద పోసి ప్రాయశ్చిత్తం చేయడానికని దేవుడు నియమించాడట. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల దేవుడు రక్తంలో 2 రకాలైన ప్రాసెస్ ఉంచాడు. ఒకటి, రక్తాలు మనం దేవుని ముట్టుకోవడానికి ఇలాంటి చేయడానికి లేవు. ఎందుకు అంటే రక్తంలో దేవుడు ప్రాణం ఉంచాడు. ఈ ప్రాణం ప్రతి ఒక్కరిలో ఉంది. ఒకరు ప్రాణాన్ని ఒకరు తీసే పని మనం పెట్టుకోకూడదు. ఒకరు ప్రాణాన్ని ఒకరు తీసే పని
మనం పెట్టకూడదు. ఎందుకది వద్దు అన్నాడంటే దేవుడు ఈ లేవి కాండంలో చెప్పబడిన మాట ప్రకారం రక్తము దేహములకు ప్రాణం. ఇవాళ మనకు నిజమైన ప్రాణం ఎప్పుడు లభిస్తుందంటే, ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఈ గుడారంలో నివసిస్తున్నాం, ఇందులో మనం జీవిస్తున్నాం. ఎందువల్ల అంటే రక్తం ఇంకా లోపల బ్రతికుంది కనుక. ఈ శారీరకమైన ఈ యొక్క బాడీకి దేవుడు లోపల రక్తం అని పెట్టి తద్వారా నీవు బ్రతుకుచున్నావు అని దేవుడు నేర్పిస్తూనే, ఇవాళ మన పాపములకు ప్రాయశ్చిత్తం కూడా రక్తము ద్వారానే జరుగుతుంది. ఇప్పుడు మన రక్తం ఏమైంది? చెడు పనులు చేయడం ద్వారా, తప్పులు చేయడం ద్వారా, రకరకాలైన చెత్తలో మనం పడిపోవడం ద్వారా మన యొక్క పరిస్థితులు ఎలాగైపోయిందంటే పాడైపోయింది. మన రక్తం ఏమైపోయింది? ఒక మాట చెప్పాలంటే మనకంటే ఏంటి బెటరు? బయట ఉన్న జంతువులు బెటర్. బయట ఉన్న జంతువులే బెటర్. వాటికి మోసాలు లేవు, అన్యాయాలు లేవు, అక్రమాలు లేవు, లంచాలు లేవు, వాళ్ళు దోచుకోవడం లేదు కదా. ఏ గొర్రెైనా ఇంకొక దాని నోట్లో లాగేసుకుని తినేసిన పరిస్థితి అది సంభవించు కదా. ఎందుకంటే మ్యాక్సిమం అంతటికి కావాల్సిన గడ్డి ఉంది, అంతటికి కావాల్సింది ఉంది. దానికి ముందుకు వచ్చాను చూడండి, అన్నీ ఉన్నాయి మనకి. మరి అలాంటప్పుడు మనం ఒక రాకునే పరిస్థితులు. కానీ మనుషులు చూడండి, ఇంత పెద్ద లోకాన్ని దేవుడిచ్చిన ఎన్నో ఖాళీ స్థలాలు ఉన్నా ఒకే దగ్గరికి కీర్చిపోయింది. బుద్ధులు ఆడకూడదు, తన్నులు ఆడకూడదు. ఇది మనుషులకు ఉన్న అలవాటు. మనుషులకు ఉన్న అలవాటు ఏంటంటే, దేవుడేమో మీరు భూమి అంతా నిండండి అని చెబితే మనం ఏం చేస్తాం? మేము ఎలా నిండాం? ఇల్లు మీద ఇల్లు కట్టి అవసరమైతే ఆకాశాన్ని టచ్ చేసేస్తాం, రికార్డు బ్రేక్ చేస్తాం. కానీ ఇలా వెళ్ళడానికి దానికి తగినట్టు గవర్నమెంట్ కూడా ఉన్న స్థలాలన్నీ గవర్నమెంట్ కబ్జా చేసుకొని ధనవంతులకు అమ్ముకొని, పేదోడు కొనడానికి ఇల్లు లేదు, ధనవంతుడికి కొనేసి ఉంచుకున్నాడు. ఎందుకు ఉంచుకున్నాడు తెలియదు, అది కట్టేది చేసేది లేదు, కానీ ఉంచుకున్నాడు. చూడండి, ఇది ఒక రాంగ్ రూట్లో ప్రజలంతా వెళ్ళిపోతున్నారు. మనమైతే చూడండి, భూమి అంతా నిండి దేవుని చిత్తాన్ని జరిగించాలనేది ఆయన యొక్క ఉద్దేశం. సో జంతువులకి మనకి ఒక తేడా ఏంటంటే, మనం ఎంత తక్కువ ఉంటామో అదంతా ఆక్రమించుకుని పోతాయి. ఇంకా చెప్పాలంటే వాటిని కూడా చంపుకుని తినడం మనకు అలవాటు. మనం ఎంత తిన్నా ఈ మధ్యలో దాటిని తీసుకొచ్చి జూలో పెట్టి కష్టాలు పెట్టి బాధలు పెట్టి చేసే పరిస్థితి మరొకటి. చూడండి, దేవుడు మానవ ప్రాయశ్చిత్తం, ఏ ప్రాయశ్చిత్తము? పాప పరిహారము కోసం. అక్కడ ఏమని చెప్పాడు ఆయన? మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనప్పుడు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకు ఇచ్చింది. రక్తము దేనికంటే బాగా ఒక మొద కట్టి కోసేసి గుడ్డుగా వండుకున్నట్టు కాదు కదా. ఏం చేస్తారు? చాలా మంది రక్తానంట వేడి తీసి ఒక దీంట్లో పెడితే అది ఒక దెమ్మ కడుతుందంట, దాన్ని కోసుకుని వండుకుని తినేస్తారంట. దానికి పేరేటిది? నల్ల కదా. ఇది ఒక అలవాటు. కానీ చూడండి, రక్తాన్ని తినేయడానికని చెప్పి దేవుడు ఇవ్వలేదు, కానీ ఇది ప్రాయశ్చిత్తము కొరకు నేను ఇచ్చాను అనేది ఆయన చెప్పిన మాట. ఇది ఎక్కడ పోయాలంట? మన నిమిత్తము బలిపీఠము మీద పోయబడాలి. దేవుడు ఈ ప్రాసెస్ అలాగే పెట్టాడు. బలిపీఠం మీద పోయటమే దానిని మీకు ఇచ్చుకొని, రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట చెప్పాలంటే, దేవుడు పశువుల్ని బలి అర్పించి మనుషులకు ప్రాయశ్చిత్తం చేసే ఒక ప్రాసెస్ పెట్టాడు దేవుడు. నిజమేంటంటే అప్పటికే మానవుడు దిగజారిపోయాడు, పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నాడు. అందువల్ల దేవుడు రక్త ప్రోక్షణ. మీకంటే జంతువులే బెటర్. వాటికి నోరు లేదు, లేనిపోయిన గొడవలు, గందరగోళాలు ఇవన్నీ లేవు. మళ్ళీ తనుకోవడం అంటే లోపల ఉంటే బయట ఒకటి కపటము, వేషధారణ అలాంటిది లేదు. సో మనకంటే అవి బెటర్ అనేది ఉద్దేశంతో దేవుడు ఆ ప్రాసెస్ పెట్టాడు. ఎంతవరకు అంటే భూలోకంలో ఉన్నంత వరకు చెప్తుంది. ఇది ఎంతవరకు? భూలోకంలో ఉన్నంత వరకు సమంజసం మనం చేసుకోవచ్చు, మళ్ళీ చేసుకోవచ్చు. అందుకే చూడండి, ఈ యొక్క ఆచారము హిందువుల్లో మాత్రమే కాదు, క్రైస్తవుల్లో మాత్రమే కాదు, లోకమంతా ఎన్ని రకాల మతాలు ఉన్నాయో అన్నిట్లో ఉన్నాయి. బౌద్ధ మతంలో ఉన్న వాళ్ళు మాత్రమే దాన్ని ఏం చేశారంటే, అది వద్దు, అలా కాదు, మనం చేయకూడదు, మనం దేన్ని చెప్పకూడదు అనే ఒక కొత్త సిద్ధాంతాన్ని వాళ్ళు తీసుకొచ్చారు. ఇప్పుడు నువ్వు చెయ్యకూడదు అంటే వన్సకి దేవుడు పెట్టిన రూల్స్ ను వ్యతిరేకించినాడు. ఇది మంచిది కదండి, ఏ ప్రాణహాని చేయకూడదు కదండి, మనం అలా ఉండాలి అంటే దేవుడు ఇప్పుడు సబ్బు ఉందమ్మా, ఒంటికి రాసుకుంటే కరిగిపోద్ది. అమ్మ మనం దేన్ని కరిగిపోయినట్టు చేయకూడదండి, అలాగే ఉండాలండి, సబ్బు అలాగే ఉండాలంటే అవుతుందా? అది కరగడానికనే దాన్ని పెట్టాడు, కొవ్వొత్తు కరగడానికనే పెట్టాడు. అది కరిగిపోకూడదంటే మనం ఇంకేం చేద్దాం?
సో దేవుడు రక్తాన్ని బలిపీఠం మీద ప్రోక్షించి పాపానికి ప్రాయశ్చిత్తం జరగడానికని దేవుడు నియమించాడు అని ఒక సిస్టాన్ని మనం బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ గట్టిగా చెప్తాం. ఏదో కొద్దిగా అర్థమైనట్టుంది కదా. సరే, ఇంకా ముందుకు మనం చూద్దాం ప్రియులారా. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 28. మనం ఇందాక చూడండి, మత్తయి 26 మనం చూస్తాం కదా. అందుకే నేను వివరించలేదు కనుక మళ్ళీ ఒకసారి చూడండి. మత్తయి 26:28. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము కదా. మత్తయి 26:28 చదివించాను. ఆయన తన శరీరాన్ని రక్తాన్ని మనకిచ్చాడు. ఈ మాట చూడండి, మనం ఎవరి కోసమైనా పెట్టేటప్పుడు ఎన్ని దెబ్బలైనా వాళ్ళ కోసం మనం కాసి, అంటే మన శరీరంలో దెబ్బలు కాసి, లేకపోతే అవసరమైతే మన ప్రాణం కూడా పెట్టడం అంటే ఇంక మొత్తం అంతా ఇచ్చినాడు. ఏది తనకంటూ ఉంచుకోవడం కాదు. ఇవాళ ప్రాయశ్చిత్తము కొరకు ఈ బలులు ఉండే కాలంలో యేసు ప్రభు తను తాను మన కొరకు బలి అర్పించుకోవాల్సి వచ్చింది. ఎందుకు ఆయన చేయవలసి వచ్చింది అది కూడా మనం చూడాలి కదా. రక్తాన్ని అని చెప్పాడు కానీ పాత్ర మొదలు పశువులు అంతగా మీరు ఇవన్నీ చేయండి. ఎప్పటి వరకు? అసలైన పశువు ఒకరు రావాలంట. ఎవరది? లోక పాపములను మోసుకొని పోవు దేవుని కొడుకుల. గట్టిగా చెప్పడం దేవుని ఆయన వచ్చే వరకు అతిక్రమణ కొరకు దేవుడు కొన్ని పద్ధతులు నియమించాడు. అందులో రక్త ప్రోక్షణ కూడా ఒక పద్ధతి. ఈ రక్త ప్రోక్షణ పద్ధతిలో మేకలు కానీ గొర్రెలు కానీ వీటన్నిటిని బలించి చేస్తుండేవారు. ఇది యూదుల్లో మాత్రమే కాదు, ఇస్రాయేల్లో మాత్రమే కాదు, సర్వలోక జాతుల్లో అందరి మధ్యలో కూడా ఉన్న ఒక ఆచారం. ఇది ఎలా పెట్టింది అని అడిగితే దేవుడు పెట్టిన లేవి కాలంలో పెట్టిన రూల్స్ని బట్టి సర్వలోకంలో ఈ యొక్క పద్ధతి ఉంది. అందుకే అపొస్తలుడు పౌలు సామాన్యంగా చెప్పొచ్చు ఏమని, రక్త ప్రోక్షణ లేకుండా పాపాన్ని తీయడం అసాధ్యం. ఇది ఒకవంతా ఎరిగిన సత్యం. ఇది దేవుడు పెట్టిన పద్ధతి. ఒకవేళ అలా కాకుండా ఇంకేమైనా కొత్త పద్ధతులు మేము చేస్తాం. మధ్యకాలంలో కొన్ని వచ్చి మీకు పెన్సార్ చెప్పాను, దాన ధర్మాలు చేస్తే పాపాలు పోతాయండి. పావు పుణ్యాలు చేస్తే పోతాయని అనుకోండి కొంతమంది. తప్పు. తీర్థయాత్రలకు వెళ్తానంటే ఎన్ని లేదు, దేవుడు ఆ పద్ధతి పెట్టలేదు. నువ్వు అన్ని చుట్టూ తిరిగి వస్తే నీ పాపాలు పోతాయని పెడితే దేవుడు పెట్టలేదు. నువ్వు పెట్టలేని చేస్తే ఎవరు? మనుషులకు తగిన ఆచారములు వారి బుద్ధికి తోచిన విధానం మనుషులు పెట్టుకున్నారు. దేవుడు అధికారం నీతిమంతుడు లేడు, గ్రహించేవాడు లేడంట. దేవుడు మాటలు గ్రహించి పట్టించుకొని చేసేవాడు లేడు. వీళ్ళేదో దేవుడి కంటే పరిశుద్ధులాగా ఆ దేన్ని చెప్పకూడదండి, దేన్ని చెప్పకూడదు. మరి కొంతమంది ఎంత పరిశుద్ధులు అంటే సీపులు కట్టు అడుగుకుంటే నడిచినప్పుడు సీపులు కట్టు అడుగుకుని అడుగుతారంట. దేనికి? ముందు ఉన్న సేవలన్నీ తుడుచుకుని అడుగుతారంట. అబ్బా, ఇంకా ఆరికి మించిన పరిశుద్ధులు లేరు కదా. చెవులు కూడా పట్టారంట, తుడుచుకొని నడుస్తారంట, జాగ్రత్తగా వెళ్తారంట. ఏ క్రిమి కీటకాలు ఇంకా కనబడలేరు ఉన్నాయి. మరి ఆడికి సంగతి పట్టించినట్టే కదా. ఇలాగా అతి దేవతారాధన ఎందు మరి కొంతమంది చిక్కడిపోయారు. దేవుడు అయితే కొన్ని పద్ధతులు పెట్టాడు. మానవ ప్రాయశ్చిత్తం కొరకు, పాప ప్రోక్షణ కొరకు దీన్ని ఇలాగే చేయాలి అనేది దేవుని ఉద్దేశం. అందుకని కొంతకాలం దేవుడు ఈ యొక్క ఏంటంటే మేకలు గొర్రెలు దేవుడు పెట్టిన ఆ పద్ధతుల ప్రకారం జరుగుతూ వచ్చాడు. ఎప్పటి వరకు అంటే అసలైన గొర్రె పిల్ల భూమి మీదకి రావాలంట. ఇవాళ అసలైన గొర్రె పిల్ల భూమి మీదకి రావడంలో ఈ మేకలు గొర్రెలు చేయలేనిది ఏంటి, ఆయన చేయగలిగింది ఏంటి, ఈ రెండు కూడా మనం ధ్యానించాలి. హల్లెలూయా. అందుకని చూడండి, యేసు ప్రభు వచ్చారు. ఆయన ఏం చేశారంటే ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. కింద ఫుట్నోట్ ఏం రాశాను? కొత్త నిబంధన రక్తం. దేవుడు తన యొక్క నిబంధనని మనుషులతో చేశాడు. మానవుడి కొరకు దేవుడు చేయడం మొదలు పెట్టాడు. ఇది అర్థం చేసుకుని మనము ప్రభురాత్రి భోజనం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడు, దాని గురించి మరికొన్ని మాటలు మనం చెప్పుకుందాం. అపొస్తలుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు ఈ మాట గమనించండి అమ్మా. యేసు ప్రభు అంటే ఎవరు అనేది చాలా మందికి డౌట్ వస్తుంది. నేను గత కొన్ని వారాల్లో టీవీలో వచ్చిన మెసేజ్లో యేసే క్రీస్తు, యేసే ప్రభు, యేసే యెహోవా, యేసే దేవుడు, ఇది మన కాన్సెప్ట్. చాలా మంది అలా కాదండి, ఆయన ఆయనేనండి, ఈయనేనండి, ఆయన అవడండి, ఈయన అవడండి, ఎవరు ఏదైనా చెప్పుకోండి.
ఎవరు వచ్చి రక్తము మనుషుల కొరకు పెట్టాలో ఆయన ఎవరంట? దేవుడు. ఎవరు రక్తం ఇచ్చారంటమ్మా? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఈయనకి ఎవరు? ఈయనెవరు? దేవుడు. ఒక ఆయన అడిగాడు, యేసు ప్రభు దేవుడిని మీరు బైబిల్లో చూపించండి. పడుకో, తీగి చూడు, ఆ వచనం చూడు, ఏడు రాసిందో చూడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి, అంటే ఇక్కడ రక్తం ఇచ్చింది నువ్వు ఎవరు అనుకుంటున్నావు అనేది ఒక ప్రశ్న కదా. రక్తం ఇచ్చింది లేదా ఆయన కుమారుడు అండి, దేవుడు అక్కడ ఉన్నాడంటే. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఆయనే ఈయన, ఈయనే ఆయన. యెషయా గ్రంథం చదివితే పదే పదే ఐఆమ్ హీ అంటాడు. ఆయన నేనని మీరు గ్రహించండి అంటారు, మళ్ళీ మళ్ళీ చెప్తారు. చూచియు చూడరు, వినియు వినరు అలాంటి మనుషులు చాలా మంది ఉన్నారు. గమనించండి, దేవుడే రక్తం ఇచ్చాడు అనేది ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు కదా. ఈయన ఎవరంట? తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. ఇవాళ మానవుడు తప్పిపోయినప్పుడు తన స్వరక్తం ఇచ్చి ప్రాయశ్చిత్తము చేసి పాపాలన్నింటినీ కడిగి, ఏవైతే ఒకప్పుడు మనల్ని స్వర్గానికి లేకపోతే మోక్షానికి లేదా పరలోక రాజ్యానికి లేదా దేవుని సన్నిధికి వెళ్ళకుండా చేశాయో, అక్కడి నుంచి దేవుడు ఏం చేశారంటే మనల్ని విడిపించడానికి దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మేము దేని అధ్యక్షులుగా వచ్చారో ఆ యావత్తు మందరం వచ్చి, అందుకే జాగ్రత్తగా మాకు మేము జాగ్రత్తగా ఉండాలి, మిమ్మల్ని కూడా జాగ్రత్తగా నడిపించాం. ఈ కాపులు ఎలా ఉండాలంటే దేవుడు చోటు తన రక్తం ఇచ్చి సంపాదించిన సంఘాలు ఎవరికి అప్పగించారంట? మేము ఏదో చేసి వదిలేస్తామని మాకు అప్పగించారంట. మరి మీరు అంత జాగ్రత్తగా ఉండాలి. ఇలా మీరు అనేకులు బోధకులు కాకుండా మీరు అనేకులు సేవకులు అలా అవ్వడానికి 100 సార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే సువార్త చెప్పుకోవడం సంగతి వేరే, మందరం నడిపించే బాధ్యత, కాపరి బాధ్యత చాలా శ్రేష్టమైనది. ఎందుకంటే వాళ్ళకి కూర్చొని నిలబడి తిని ఏటెడు కావాలో అన్ని ఒక తల్లి దగ్గర చిన్న బిడ్డని చిన్నప్పటి నుంచి చూసుకుంటుందో అన్ని విధాలా పోషించే బాధ్యత, ఏ జబ్బులు రాకుండా చూసుకునే బాధ్యత. కానీ ఎంత జాగ్రత్త చూసుకున్నారు మీరు. ఈ బాధ్యత దేవుడు అప్పగించాడంట. ఇప్పుడు ఆయన రక్తము ద్వారా మనం విడిపించబడ్డాం. మీరు వాళ్ళతో గట్టిగా చెప్తాం. రోమీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం చూడండి ప్రియులారా. రోమా 3:26. క్రీస్తు యేసునందరి రక్తమునందరి విశ్వాసము ద్వారా. ఎవరైతే ఇవాళ ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తమునందు విశ్వాసం. చూడండి, యేసుక్రీస్తు అనే మాట కొత్త నిబంధనలు మీకు వింటారా? బైబిల్ చదివే వాళ్ళు గమనించండి. కొన్ని సందర్భాల్లో యేసుక్రీస్తు అని కనబడుతుంది. అపోస్తలుడైన పౌలు కాస్త మర్మాలు ఎరిగిన వాడు కనుక క్రీస్తు యేసు అని చెప్తుండేవాడు. ఈ చిన్న చిన్న డిఫరెన్స్లు ధ్యానించినంత ఓపిక మీకు లేకపోయినా, ఇందాక నేను దేవుడు అని చెప్పాను కదా, దేవుడే మానవుడు ఎత్తాడు అనే కాన్సెప్ట్, మానవుడే దేవుడు అయ్యాడు అనే కాన్సెప్ట్. మానవుడు దేవుడు అయ్యాడా? దేవుడు మానవుడు అయ్యాడా? దేవుడే మానవుడు అయ్యాడు. అందుకని అపోస్తలుడు పౌలు ఏమంటాడంటే ముందు క్రీస్తుని పెడతాడు, తర్వాత యేసుని పెడతాడు. హల్లెలూయా. సరే, ఏదేమైనా చూడండి, యేసు అంటే దావీదు వంశంలో పుట్టిన ఒక రక్షకుడు రావాలి అని దేవుడు తన రూపాన్ని అక్కడ ఎంచుకున్నాడు. అందువల్ల యేసు మరియు కుమారుడు, నజరేయుడు, గలిలయుడు, రకరకాల పేరుతో. అలాగని చెప్పి ఈయన మామూలు మనిషి కాదు. ఈయన ఎవరు? అసలైన ఫామ్ అది. బాగా వినండి, అసలైన రూపం ఏది? ఆయన ఆల్రెడీ గాడు, అంటే సర్వశక్తి గల దేవుడు. ఈ యొక్క మానవ శరీరంలో రావడం కొద్ది కాలం మాత్రమే. దాని వరకు తీసుకున్న ఒక క్యారెక్టర్. దీన్ని మనం చూసుకోవడం తప్పులేదు, కానీ ఎల్లకాలంలో ఉండే క్యారెక్టర్ చూసేటప్పుడు అపోస్తలుడు పౌలు ఎవరు అనుకుంటాడంటే క్రీస్తు యేసు అని పిలవాలని ఆశపడ్డాడు. అందువల్ల దాంట్లో పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు, కానీ గ్రహించవలసిన సత్యం అది. ఏం చెప్తాడు? క్రీస్తు యేసు రక్తము వలన. ఇవాళ ఎవరైతే దీన్ని అంగీకరిస్తారు, ఏం అంగీకరించాలి? మరియు కుమారుడిని యేసు ప్రభు రక్తం పెట్టాడు అని చెప్పుకోవడం కంటే, నజరేయుడిని యేసు రక్తం పెట్టాడు అని చెప్పుకోవడం కంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తం పెట్టాడు. ఆయన ఎవరంట? ప్రభు. ఇందుకు ఈ ప్రభు ఎవరంటే ఆయనే ఈయనంట. ఆయన రక్తం పెట్టాడు. ఇవాళ దేవుడే నీకు నీ కొరకు రక్తం చెందించాడు
అని గ్రహించడమే నిజమైన సత్యం. విశ్వాసము ద్వారా అంటే ఇది నమ్మడం ద్వారా ఆయనను ఎవరిని యేసును కదా యేసు క్రీస్తుగా చూడు. దేవుడు ఒక కుమారుడు ఫామ్ తీసుకుని ఆ కుమారుడు రక్తమాంసంలో మళ్ళీ రావడానికి ప్రయత్నించి ఇవాళ మన దగ్గరికి వచ్చి ఆయనను కరుణాధారముగా అంటే కరుణకు ఆధారముగా ఇవాళ మన కనికరం చూపించడానికి వాత్సల్యత కృప ఇవన్నిటి వెనకాల ఏంటి ఆధారం అంటే తన కుమారునే పెట్టాడట. ఆ కరుణాధారంగా బయలుపరచను. ఎవరి నీతిరమ్మా? మామూలుగా మనం అనుకుంటున్న రక్త మాంసంలో ఉన్న వ్యక్తిని ఇది కాదు, అలా రావాల్సి వచ్చింది. యేసు ప్రభు దేవుడు తన నీతిని కనుపరచడానికే ప్రయత్నిస్తున్నాడంట. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనుపరచు నిమిత్తము ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని బట్టి రక్త మాంసంలో ఉన్న యేసు ప్రభుని మనం ఏం చేయాలి? ఎందుకు ఎంత ఎవరంటే మరి ఆయనే చేశాం. అందువల్ల తక్కువగా చూడడానికి లేదు. దేవుడు మనం ఎలా చూస్తామో 100% మనం అలాగే చూడాలి. ఎందుకంటే ఈయనే ఆయన, ఆయన ఈయన. ఇలా వచ్చారని చెప్పి తక్కువగా అనుకోకూడదు. ఒకసారి మనం చూసాం, వాట్సాప్లో నేను పెట్టాను ఇంతకు ముందు. బయట చర్చ్ గేట్ దగ్గర ఒక ఆయన ఏం చేస్తాడంటే పేదోళ్ళగా మొత్తాన్ని మాసిపోయిన బట్టలన్నీ వేసుకొని అడుక్కునేలాగా అలా కూర్చొని అలా ఉంటాడు. వీళ్ళందరూ కోర్టు సూట్ వేసుకుని కార్లో దిగి తిన్నగా లోపలికి వచ్చేస్తుంటారు. ఎవరు కొట్టించుకో. చాలాసేపు తర్వాత ఇంకా ప్రసంగం చెప్పవలసిన టైంకి కరెక్ట్గా ఈయన ఏం చేస్తారంటే అడుక్కున్నాడు బట్టలో ఉన్న మనిషి తిన్నగా లోపలికి నడుచుకుని వస్తుంటే అందరూ అందరూ ఏం వెళ్ళిపోతున్నాడు ఈ మనిషి లోపలికి. సరే లోపలికి వెళ్ళినా పర్లేదు, ఎక్కడికి వెళ్ళి ఒకేసారి పుల్పిట్ మీదకి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ ప్రసంగ వేదిక మీదకి అందరూ ఆపడానికి ప్రయత్నిస్తారు. ఆడ చెప్తూ లోపలికి వెళ్ళిపోతుంటే అది పట్టుకొని ఆపడానికి ప్రయత్నిస్తారు. లోపలికి వచ్చి ఒక్క మాట పలికినట్టే ఈ వాయిస్ మన పాస్టర్ గారిది కదా, ఎవరిది ఈ గొంతుకు మన పాస్టర్ గారిది అలా ఆగారు. వెంటనే ఆయన మాట్లాడడం మొదలు పెట్టాడు. నేను ఆ బట్టలో ఉన్నాను, మీరు నన్ను పూడ్చుకోలేకపోయారు కదా, నేను అడుక్కున్న వాళ్ళని మీ ముందు ఉన్నాను, మీరు నన్ను పట్టించుకోలేదు, అందరూ చూసుకుని దాటుకుని వెళ్ళిపోయారు. ఇవాళ దేవుడు కూడా భూలోకానికి కలిగి వచ్చాడు. అయినా సరే గ్రహించిన వాళ్ళు ఎంతమంది, పట్టించుకున్న వాళ్ళు ఎంతమంది. దేవుడు నాలుగు రూపంలో వచ్చాడని చెప్పి ఆయన తీసి పక్కన పెట్టేశారు. ఏమి కాకుండా తీసి పక్కన పెట్టేశారు. 2000 సంవత్సరాల ముందు పుట్టిన ఒక వ్యక్తి అండి ఆయన అని చెప్పేవాళ్ళు ఉన్నారు. మరి కొంతమంది ఆయన నజరేయుడైనా యేసు అంటే ఇలా అభివృద్ధి ఉన్న మనిషి. ఇంకా ఎంతో మంది యేసు ఉన్నారండి ఆ కాలంలో. ఇప్పుడు యేసు అని పేరు కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నప్పటికీ ఈయన అలాగే అంటే అందరిలో ఒకలా కనపడాలనుకున్నాడు. దీన్ని గ్రహించాలి. మనం అందరూ సినిమా పోసారా? అందరూ పాపాలు ప్రాయశ్చిత్తం చేయగలరా? పేరుని బట్టి చూడండి, గమనించండి. యేసు అనడంలో చాలా మంది యేసు ఉన్నారండి. మరి యేసు ఉన్నాడు కదా, రకరకాల యేసులు మనకి కనబడతారు. ఇది మనకి ఒరిజినల్ బైబిల్ అయితే యెషువా అనే నామం, పాత నిబంధనలో కూడా యెషువా అనే నామం కలిగిన వాళ్ళు ఉన్నారు, కొత్త నిబంధన మాత్రమే కాదు. మరి అలాంటప్పుడు సాధారణంగా ఆయన వడ్లవాణి కుమారుడు కాడా, ఆయన వల్లి కుమారుడు కాడా, ఆయన సహోదరులు అక్క చెల్లెలందరూ మనతో పాటు ఉన్నవారు కారా? మరి ఏంటి స్పెషల్? నిజమే, చాలా మంది అలాగే తీసి పారేస్తారు. ఇలా వాళ్ళు గ్రహించినట్లు మనం గ్రహిస్తే వారికి మనకి తేడా. మనము తెలుసుకోవాల్సిన యేసు ప్రభు ఎవరంటే దేవాది దేవుడే భూలోకానికి వచ్చాడు అనేది మనం గ్రహించాలి. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్తాం హల్లెలూయా. అందుకంటే కదా క్రీస్తు యేసు రక్తమునందరి విశ్వాసము ద్వారా ఆయన నీ కొరకు నా కొరకు మరణించవలసిన లోక పాపములను మోసుకుని పోవు దేవుడు గొర్రెపిల్ల, దేవుడు ఏర్పాటు చేసిన గొర్రెపిల్ల. ఎవరైనా అంటే ఇంకొకరి రక్తంతో మళ్ళీ మనకి విమోచన లేదంట, ఆయనే ఇవ్వాలంట. అందుకని దేవుడు చేశాడు. ఇప్పుడు చూడండి, ఈ నీతిని, ఇదే నీతి దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవారిని నీతిమంతుడుగా తీర్చువాడని యువటకు ఎవరెవరు నమ్ముతున్నారో వాళ్ళందరూ నీతిమంతులుగా తీర్చబడతారు. గట్టిగా చెప్తాం. ఎవరైనా నువ్వు పాపిలే కానీ, మంచోడు కానీ, చెడ్డోడు కానీ, ఎంత ఘోర పాపిలైనా ఆయన ఏం చేస్తారంట, నువ్వు నమ్మితే చాలు. నువ్వు నమ్మేసి ఏం చేయాలా? ఒకసారి వచ్చి కూర్చో. ఇంతకుముందు ఒకసారి మీకు ఈ వాక్యం చెప్తాను నేను. నోవాహు వాడలో ఏం చేస్తారమ్మా? నోవాహు వాడ రక్షణ వాడతో పోల్చబడింది, మన బ్రతుకుతో పోల్చబడింది. అందులో అంట మంచి జంతువులు 7 జతలంట,
మరొకటి చెడ్డీ కూడా అది కూడా రెండు ఎక్కించుకున్నారు. ఇలా కూర్చున్న అందరూ పరిశుద్ధులు కాదు. అందులో ఒక రెండు జాతలు ఏంటి ఉంటాయి, అవి అలాగే ఉంటాయి. నమ్మి లోపలికి వస్తే అది కూడా వాళ్ళు తప్పించబడతారు. గట్టిగా ఎలా చెప్తాము. అందుకే కొంతమంది చూడండి, ఇప్పుడు మన దాంట్లో కూడా బాప్తిజం తీసుకొని దేవుడు నాకు కావాలని చెప్పి వచ్చిన వాళ్ళే మళ్ళీ కొన్ని వ్యసనాల వల్ల ముందుకు వెనక్కి వెళ్ళలేక అలా చిక్కడిపోయి ఉండిపోయిన వాళ్ళు దేవుడు అవకాశం ఇస్తాడు. ప్రియులారా, వాళ్ళకి మారడానికి భూమి మీద అవకాశం ఇస్తాడు. ఇంకా వాళ్ళకి ఆయుష్ పెంచుతాడు. ఇప్పటికైనా మారుతాడా ఏదో రోజు మారి రావాలని చెప్పి దేవుడు ఎదురు చూస్తుంటాడు. చూడండి, మనం కోరుండి చేస్తే తప్పు అయిపోతుంది. ప్రభు మారాలనుకుంటాను, ఆయన నా వల్ల అవ్వలేదు అని చెప్పి తను తాను మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్న వాళ్ళని దేవుడు చూస్తాడు. వాళ్ళు ఏంటంటే తాగుబోతుడు కదండి, పర్వతానికి వెళ్ళవచ్చాడండి. యేసు ప్రభు నమ్మాడు. ఏది చెడ్డోడే, కానీ యేసు ప్రభు నమ్మాడు. అస్సలు నమ్మలేడు, లోకంలో ఉన్నాడు, పరిశుద్ధులాగా యాక్టింగ్ చేస్తున్నాడు. యేసు రక్తం దగ్గరికి వాడు రాలేదు, వాడు రాడు. చూడడానికి ఈ మనిషి చెడ్డోలా కనబడతాడు, ఆ మనిషి పరిశుద్ధుల్లా కనబడతాడు. యేసు క్రీస్తు రక్తమును గొప్ప కొనని ఎవడు కూడా నీతిమంతుడుగా తీర్చబడడు. దేవుడు నామమున మహిమ కలుగును గాక. ఇలా ఆ రక్తము తీసుకోవడానికే మనందరం అంగీకరించి నమ్మి ఎప్పుడైతే నమ్ముతున్నారో వాళ్ళందరినీ ఈ పని మీరు చెయ్యండి. హృదయం మంది విశ్వసించండి, నోటితో ఒప్పుకోండి. రెండు పనులు చేయమన్నాడు కదా, దాన్ని చేయడానికి. అందుకంటే నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని ఇవాళ ఆయన జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. ఇది మన ఓపిక. ఆయన నిత్యము జ్ఞాపకం చేసుకుంటే మంచిదే, చెప్పిన పద్ధతి ప్రకారం మనం చేసుకెళ్తే మంచిది. హల్లెలూయా. సరే, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు మనం ఏమయ్యో 5:9 చూడండి, రోమా 5:9. కాబట్టి ఆయన రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడ్డ వల్ల మనం గట్టిగా చెప్తాం. ఎందుకు తీర్చబడ్డాం మనం? ఎందుకు తీర్చబడ్డాం? దేంతో అడగలేదు నేను. ఎప్పుడు చూడండి, చిన్నపిల్లలకి మార్కులు ఎందుకు తక్కువ వస్తాయంటే క్వశ్చన్ సరిగ్గా వినరు, ఏది పడుతుంది రాక. ఇవాళ నేను కూడా చెప్పింది బాగా వినండి. మార్కులు ఎందుకు తక్కువ వస్తున్నాయి? నేను అడిగిన ప్రశ్న ఏంటి? ఎందుకు నీతిమంతులుగా తీర్చబడ్డాను? మీ ముందునే వాక్యం ఉంది. కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు ఎవరెవరు ఆయన రక్తాన్ని అంగీకరించి చెప్పిన ప్రకారం నడుచుకుంటారో వాడుకున్న ధన్యత ఏంటంట? ఒకటి, వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. మరింత నిశ్చయముగా అంటే 100% గ్యారంటీగా ఉగ్రత నుండి రక్షింపబడతాడు. అంటే వాళ్ళతో గట్టిగా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైందంట? ఎక్కడ నుంచి రక్షింపబడుతున్నారమ్మా? ఆయన రక్తాన్ని విశ్వసించి నమ్మి, ప్రభా నువ్వు చెప్పిన పద్ధతి ప్రకారం నేను నడుచుకుంటాను, ఆయన నా పాపము నా దోషము కొరకే నువ్వు రక్తం చిందించావు నాకు అర్థమైంది. ఇప్పుడు నేను అది నమ్ముతున్నాను. నమ్మిన వాళ్ళు ఏం చేయాలి? అని చెప్పిన పద్ధతి చేసుకోవాలి. ఇది చేసుకుంటే వచ్చే లాభం ఏంటి? ఏంటంట? మరింత నిశ్చయముగా అంటే 100% గ్యారంటీగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు. గట్టిగా చెప్తాం. ఆయన ఒక్కడే మనం ఎక్కడి నుంచి తప్పించగలడు? రాబో ఉగ్రత నుంచి తప్పించేదేమో. ఒక టైం వస్తే భూమంతా నాశనం కానుంది, భూమంతా చెడిపోయింది. నోవా కాలంలో ఏ విధంగా అయితే మొత్తం జలప్రలయంతో నాశనం అయిందో, అలాగే క్రొత్త నిబంధన కాలంలో దేవుడు ముందే చేసిన వాగ్దానం ప్రకారం సొదొమ గొమొర్రా అగ్నితో కాలిపోయినట్లు అగ్ని వర్షం కురిచిందంట, గంధకాలు కురిసాయంట. అలాగే నాశనం కానుంది. దానికంటే ముందు ఎన్నో రకాలైన తెగుళ్ళు దేవుడు భూమి మీద పంపించబోతున్నాడు. మరి ఆ ఉగ్రతలో నుంచి మనం తప్పించబడాలంటే, అలా కొత్త ఆకాశము కొత్త భూమిలో మనం ప్రవేశపెట్టబడాలంటే ఇప్పుడు యేసు ప్రభువుని అంగీకరించాలి. హల్లెలూయా. మామూలుగా చెప్తే చాలా మంది ఒకరు ఎక్కించుకోరు. ఇదే ఒక ఇన్సూరెన్స్ చెప్పినప్పుడు ఎల్ఐసి ఇన్సూరెన్స్ వచ్చాడు అనుకో, ఏం లేదు, మీ నెలకి 490 రూపాయలు కడితే చాలు. ఎంత? 490 కడితే మీకు 50 కోట్ల ఇన్సూరెన్స్. అవునా? నువ్వు చచ్చిన తర్వాత ఎవరికి ఎత్తారో తెలియదు. నీకు సంగతి తెలుసా? ఇన్సూరెన్స్ కట్టే వాళ్ళ జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, బాగా వినండి. జరుగుతున్న వాస్తవాలు చెప్తున్నాను నేను. ఒక పాస్టర్ గారు ఎస్ ఉమామహేశ్వరరావు గారు ఎక్కడున్నారంటే ఆయన పాతకాలంలో ఉన్నారు. సహారా కంపెనీలో ఒకప్పుడు పనిచేసి తర్వాత దేవుడి పిలుపు మీద సేవకు వచ్చి అందులో ఆయనకు వచ్చిన డబ్బులు 25 లక్షలు తీసుకెళ్ళి బ్యాంకులో వేస్తే ఆయన పిలిచాడు, అన్ని పెట్టేశాడు. పాపి తెలియక అన్ని ఫిల్ చేసి చదివేశాడు.
ఇప్పుడు అవసరం వచ్చిందని చెప్పి మళ్ళీ తిరిగి డబ్బులు అడిగితే మీరే గ్యారంటీ ఏంటన్నారు. నేనంటే బాబు ఇదిగో ఇది అది అన్నీ చెప్పాడు, లేదు ప్రూఫ్లు సరిపోలేదు, ఇంకా ఇది కావాలి, ఇంకా అది కావాలి. ఇచ్చినప్పుడేమో ఏం చెప్పలేదు, అన్నీ తీసుకున్నారు, బాగా ఒక సంతకం పెట్టి పంపించారు. ఈయన నా డబ్బులు సేఫ్గా ఉన్నాయి అనుకున్నాడు. రాలేదు, ఆ మధ్య పిచ్చి అయిపోయినట్టు అయిపోయాడు ఆ మనిషి. ఇంక అయిపోయిన మనిషికి ఎందుకు పనికిరాడు అనుకున్నాను. మరి దేవుడు బ్రతికి బయటపడ్డాడు. డబ్బులు అయితే మాత్రం రాలేదు. ఏమైంది? ఎంత బాధపడచ్చు చూడండి. మనం డబ్బులు తీసుకెళ్ళి వేస్తాం. చాలా మంది ఎలాగంటే అది చెప్పింది అంతా సంతకాలు పెడతారు, నామినీ దగ్గర మాత్రం అలా అడగరు. మీకు తెలియదు నామినీ అంటే అర్థం ఏంటి? ఇన్సూరెన్స్ ఉంది కదా, అది మనం బ్రతికున్నప్పుడు వచ్చేది ఒక లెక్క. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో బై మిస్టేక్ మనం లేవనుకోండి, వెంటనే పక్కన ఉన్న వాడికి అది వర్తిస్తుంది. భార్యకి కానీ లేదా నువ్వు ఎవరి పేరు రాస్తే వాళ్ళకి వర్తిస్తుంది. వీళ్ళు వాళ్ళని ఏం లేదు. ఈ మధ్యలో ఆధార్ కార్డు ఈ కొత్త మంది మార్చి ఎన్నో స్పెల్లింగ్ మిస్టేక్లు, ఒక్కరికి ఇవ్వట్లేదు ఇన్సూరెన్స్. ఏదేదో కథలు చెప్పి ఎక్కడెత్తున్నారు. అలాంటి వాటిలో చిక్కడిపోకండి. అలాగే ఇన్సూరెన్స్ కట్టుకోవద్దని నేను అంటలేదు. చూడండి, ఇన్సూరెన్స్ అంటే ఏదో నాకు మేలు జరుగుతుంది, రాబోయే కాలంలో మేలు జరుగుతుంది నమ్మి కడుతున్నాం. మంచిది. భూమి మీద చెప్పిన ఒక మనిషిని నమ్మి మోసపోవడం ఇది జరుగుతూనే ఉంది, చేతిలో చేస్తూనే ఉన్నారు. మనుషుల మాటలు నమ్మడం కంటే దేవుని మాటలు నమ్మడం లేదు కదా. దేవుడు మన దగ్గర ఏమీ అడగట్లేదమ్మా. మీరు నమ్మి అంగీకరించి ఆ రక్తం దగ్గరికి వస్తే మీ పాపాలన్నీ తుడిచిపెట్టి మిమ్మల్ని కుక్కలతో నుంచి తప్పించి మళ్ళా ఒక కొత్త లోకంలో మిమ్మల్ని ప్రవేశపెడతాను. ఈ భూమి ఉండదు అనేది ఆయన రాసి పెట్టాడు. నమ్మినోడు అక్షరేది తండ్రి అవుతాడు, నమ్మకపోతే చెప్పట్లేదు ఎవడు. నమ్మలేడు అన్యుడు, నమ్మినోడు గట్టిగా చెప్తాం. అందుకని అంటున్నారు కదా, మనం ఎక్కడికి రావాలంటే ప్రభువైన యేసుక్రీస్తు రక్తం దగ్గరికి మనం రావాలి. ఎప్పుడు మనం ఇవన్నీ గ్రహించి దేవుడి దగ్గరికి వచ్చి అంగీకరించి ప్రభా నాకు కావాలని ఆయన, ఇవి నా హృదయంలోనికి రావాలని ఆయన, లేకపోతే నేను ముందుకు వెళ్ళలేను, నేను నడిపించాను అని అడిగేటప్పుడు దేవుడు మనం తీసుకొస్తాను. అందుకే చూడండి, కొరింథీ రాసిన పత్రిక 1 కొరింథీ 10వ అధ్యాయం 16వ వచనం చూద్దాం ప్రియులారా. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొనడే కదా. చూడండి, ఈ యొక్క చిన్న కార్యం మీరు చేయడం ద్వారా ఎక్కడ పాలు పుచ్చుకోవడం అంట? క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకోవడం. ఇలా నేను పుచ్చుకుంటున్నాను, నేను ఆయన దాంట్లో ఉన్నాను, నేను ఇది నమ్మాను, అంగీకరించాను, నీతిమంతుడిగా తీర్చబడ్డాను. చూడండి, మనం హృదయంలో నమ్మాలి, నోటితో ఉచ్చరించాలి, చేతులతో క్రియ చేయాలి. నీకేమైనా అర్థమైందా? దానికోసం మన కాళ్ళు కూడా నడిచెళ్ళాలి. అంటే మన శరీరం ఆ పని చెయ్యాలి. విశ్వాసం అనేది దేంతో ఉందంట? క్రియలతో లింక్ అయి ఉందంట. క్రియలు లేని విశ్వాసం పడుతుంది. మీకేమైనా అర్థమైందా? క్రియలు అవసరం. క్రియలు లేకుండా నేను నమ్ముతున్నాను అంటే ఏం ప్రయోజనం? ఒక ఆవిడ అంటుంది ఆ ఆయన్ని, అంటే స్టార్టింగ్లో పెళ్ళైంది, పెళ్ళైన వచ్చిన కాడ నుంచి నేను ప్రేమిస్తున్నాను, రోజుకో గులాబీ పువ్వు, రోజుకో మల్లె పువ్వు. ఆయనకి నా మీద ఎంత ప్రేమ కదా. ఆ అమ్మాయింటికి వెళ్ళి మా ఆయన నిజంగా రోజు గుడ్డు తీసిస్తాడమ్మా. అలాగా ఎంత ప్రేమ, పెళ్ళేదో బాగుంది కదా. సంవత్సరం అంతా పువ్వులు ఎత్తున్నాడు, చూసింది, సంవత్సరం అయింది, మళ్ళీ వచ్చి ఐ లవ్ యూ సో మచ్ అన్నాడు. ఒకసేపు కొనిచ్చావు నువ్వు, ఒక బట్ట కొనిచ్చావు, ఎన్నైనా తీసుకెళ్ళావు, ఒక బీచ్ జీవితాంతో దీంతో ప్రేమ అంటే ఎలా ఉండాలి? తీసుకెళ్ళి తిప్పాలి, అప్పుడే నిజమైన ప్రేమ. రోజు ఎలా నమ్ముతుంది? 5 రూపాయలు పూలు తెచ్చి ఇచ్చేసి ఇప్పుడు చెప్పండి, వీళ్ళిద్దరిలో ఏది కరెక్ట్? ఆడవాళ్ళైతే ఏదో పక్కే ఓటేస్తారు, మగవాళ్ళైతే ఏదేమైనా క్రియలు లేని విశ్వాసము మృతము. హల్లెలూయా, హల్లెలూయా. క్రియలు కూడా ఉండాలంట కదా. ఆ క్రియలు అంటే మరి అలాగే చెప్పి ఒకేసారి ఆకాశాన్ని పొందేమంటే తేగలమా? అదంతా హిందీ సినిమాలతో సరిపోదు. హిందీ సినిమాలో ఆస్మాన్కో మేలాదు, ఏదో చాందుకో తోడుకే లా భలే ఉంటాయి ఒక డైలాగ్. చదవమంటే తెప్పిసి తీసుకొస్తారంట, ఆకాశాన్ని అంటే దించేస్తారంట. దానికో సినిమా చూడండి. అలాంటి నమ్మడానికి మనుషులు రాడు. మన వల్ల ఎంత అయిందో అంత చేసుకోవడం మంచిది కదా. హల్లెలూయా, హల్లెలూయా.
అలా లేనిపోయిన వాటిని నమ్మడం కంటే, మనుషుల మాటలు నమ్మడం కంటే దేవుడి మాటలు నమ్మడం మేలు. ఇది విశ్వసించి దాని క్రియారూపకములు చేయడం మరింత ప్రాముఖ్యం. హల్లెలూయా. అందుకే అంటారు, మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొనిటే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనిటే కదా. మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనిచున్నాం కదా. ఒకటే రొట్టె అంటే అర్థం ఏంటి? రొట్టె అంటే ఏంటంట? ఆయన శరీరము. యేసు ప్రభు సిలువలో మరణించడానికి, అంటే ఏ రోజు ఆయన సిలువ మీదకి వెళుతున్నారో, మీకోసమే నేను ప్రాణం పెట్టాను, మీకోసమే నేను ఇవన్నీ భరించాను అని చెప్పి, దానికి ఉదాహరణగా మీరు చెయ్యండి, జ్ఞాపకముగా దీన్ని చెయ్యండి అని అదే రోజు ఆయన ఏం చేశారంటే రొట్టె విరిచి, ఇది నా శరీరం అని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఈ రక్తాన్ని ఇచ్చి, ఇది నిబంధన అంటే మీకు నాకు మధ్యలో ఉన్న నిబంధన. ఎవరికి నిబంధన? దేవునికి మానవులకు మధ్యలో ఉన్న నిబంధన. హల్లెలూయా. ఈ రెండింటిని మీరు జ్ఞాపకం చేసుకుని మీరు చెయ్యండి, నేను చెప్పిన పద్ధతి ప్రకారం మిమ్మల్ని విడిపించడానికి నేను రెడీ అన్నాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్తాం. మీరు ఎప్పుడైతే రక్తాన్ని అంగీకరించి చేస్తున్నారో, ఒక్కరితో దినమునందు మిమ్మల్ని తప్పించే బాధ్యత నాది. మరణములో నుంచి జీవములోనికి తీసుకెళ్లే బాధ్యత కూడా ఆయనదే. హల్లెలూయా. హల్లెలూయా. అందుకు సూచనగా, గుర్తుగా పెళ్లి చేసేటప్పుడు కొన్ని మాటలు చెప్తాం. ఏదంట? వివాహ సూచన నేను తీసుకొచ్చాను. పెళ్లి సూచనలో ఏంటి? పెళ్లి సూచనలో ఎందుకంటే తాళి కూడా తెచ్చాం, ఇంకేది ఉంగరాలు తెచ్చాం, ఇంకా ఏదో మెట్లు గిట్లు ఉంటాయి, అన్ని రకాలు. ఇవన్నీ వివాహ సూచనలు అంట. ఎందుకు మెట్లు అన్నానంటే, చూడండి, ఆల్రెడీ మట్ల మొట్ట అంటే కొండ కింద ఏదో మొట్ట ఎడతారా? మొట్ట ఆనంటే ఏమంటారు? మొట్టేరా? మెట్టు కాదా? సుట్ల. ఒక సుట్ల అంట, ఒక మొట్టలు అంట, ఒక మెట్లు అంట. ఏదేమైనా మనందరికీ అర్థమయ్యేది కాలు ఫింగర్లకి తొడిగేది. కాలు మన ఫింగర్ అనుకోతే ఇంకేమంటామ్మా? లేటెస్ట్ మనుషులు కాదు రోజా, అందులో కూడా తేడా ఉన్నాయా? మరి కాళ్ళు తొడిగేదంటే కడలు, దయచేసి కాళ్ళు తొడిగేది కాదు, ఫింగర్లు తొడిగేది. ఏదేమైనా కొంతమంది చూడండి, పెళ్ళి అయిన పిల్లలు ఎలాగర్థం అవుతుందంట, నేను చూస్తాను మెట్లు మొట్లు మొత్తం నేను చూస్తే ఆ పెళ్ళి అయిన పిల్ల, నేను మెళ్ళ ఒక పసుపుతాడు ఏర్పడితే పెళ్ళి అయిన పిల్ల. మరి క్రైస్తవులు అయితే ఒకరు ఈ మధ్యలో ఉంగరాలు అందరూ ఫ్యాషన్ చేసుకుని తిరుగుతున్నారు. ఏది ఒరిజినల్ ఉంగరమో ఏది డూప్లికేట్ ఉంగరమో తెలియకుండా పోయారు. చూడండి, మన ఎక్కడన్నా భారతీయ సంప్రదాయాల్లో ఇవన్నీ మనం వాడతాం. అంటే వివాహమైన వ్యక్తి అని గుర్తించడానికి మనం వాడతాం. ఇది ఒక నిబంధన. ఇప్పుడు నేను చెప్పింది ఏంటిది? భర్తకు భార్యకు మధ్య ఉన్న ఒక నిబంధన. మనం ఒక ఐటీ సెక్టర్, ఏది ఇన్ఫోసిస్ కంపెనీలో దానికి ఎక్కడైనా పనిచేస్తాం అనుకోండి, వాళ్ళకి మనకి ఉన్న అగ్రిమెంట్ ప్రకారం, నిబంధన ప్రకారం ఏంటిస్తారు? మళ్ళీ ఒక తాళి ఎత్తారు. ఎత్తారమ్మా ఐడి కార్డు, లేదా అలా వేసిన తాళి. ఆ తాళి కట్టుకుని దిస్ ఈస్ మై కార్డ్, దిస్ ఇస్ మై రికగ్నైజేషన్ చూసుకోండి, చూపించి లోపలికి వెళ్ళిపోతుంది. ఆ గేట్లో మనం లోపల ఎంటర్ అవ్వాలంటే ఏంటి ఉండాలి? జన్మకి వెళ్ళినట్టు సెక్యూరిటీ ఆపుతాడు, మీ ఐడి కార్డ్ ఇది ఓకే గో. ఐడి కార్డు లేకపోతే వెళ్ళడానికి కావాలి. ఇవాళ పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఈ నీడే ఐడి కార్డు. మనకు ఒక నిబంధన ఉండాలి, ఒక అగ్రిమెంట్ ఉండాలి. దేవుడు చెప్పిన పద్ధతుల్లో ఉంటేనే నీ ఐడి కార్డులో హాలోగ్రామ్ ఉందా, నీ ఐడి కార్డులో సంతకం ఉందా, నీ ఐడి కార్డు డూప్లికేట్ ఒరిజినలా ఎలాగైతే చెక్ చేస్తారో, ఇవాళ దేవుని పద్ధతులను ఖచ్చితంగా ఉన్నావా లేవా ఇవన్నీ చూసి నిన్ను స్వర్గంలో దేవుడు దాగుతాడు, మోక్షంలో నిన్ను పంపిస్తాడు కదా. ఇది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. దేవుడు ఈ పద్ధతిని అలాగే పెట్టాడు. మరి అందులో ఒకటి ఏంటంటే, మనము ప్రభు యొక్క శరీరము, ఆయన రక్తము తీసుకునే ప్రాసెస్. మరి పాప ప్రాయశ్చిత్తం, పాపానికి మంత్రం శ్రీ యేసయ్య ప్రభు రక్తం, పాపాలన్నీ పారదోలే. పాతలో కొంతమంది ఇంకా నోరు మెదుపుతున్నారు కదా, ఈ పాట మీరు ఎప్పుడు వినండి. ఇది ఇచ్చిమించు నేను ఈ సైజు ఉన్నప్పుడు పాట. హల్లెలూయా. పాపానికి ఏకైక మంత్రం ఏంటి? శ్రీ యేసయ్య ప్రభు రక్తం. హల్లెలూయా. మన అందరి వాళ్ళ గట్టిగా చెప్తాం.
హల్లెలూయా. మరి ఎంతమంది అయితే ఇప్పుడు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలో మీరు అందరూ పాలు పంచుకోవచ్చు. దీనికి ప్రభు ఇచ్చిన ఇందాక చెప్పిన రూల్స్ ప్రకారం ఫస్ట్ ఏంటంటే నేను ప్రభు నమ్మాను అన్న వాళ్ళు విశ్వసించి ఏం చేయాలి? యేసే ప్రభు అని, యేసే రక్షకుడని ఒప్పుకొని ఒకటి బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకున్న వాడు మాత్రమే యేసు శరీరంలో పాలు పంచుకోవడానికి అర్హులు. అది లేకుండా ఇది చేయడానికి దేవుడు పెట్టలేదు. బాప్తిస్మం దేనికి గుర్తంటే పాత నిబంధనలో సున్నతికి బదులు క్రొత్త నిబంధనలో బాప్తిస్మం ఇచ్చాడు. సున్నతి అబ్రహాముకి ఆయనకి మధ్యలో ఉన్న ఒక అగ్రిమెంట్, నిబంధన జనుడు అని గుర్తించడానికి కదండి. ఇవాళ క్రైస్తవుడని గుర్తించబడ్డానికి నీకు బాప్తిస్మం కావాలి. క్రీస్తు రక్తమున కడగబడ్డారని చెప్పడానికి, నీతిమంతుడుగా తీర్చబడ్డారని చెప్పడానికి ఆయన చెప్పిన క్రియలు కూడా మనం చేయాలి. మరి మనందరం కార్యక్రమంలోకి వెళ్దామా? మనం గట్టిగా చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు తానే మనను తన రక్తంతో పరిశుద్ధపరిచి తన నిబంధనలో కడవరకు నిలుపును గాక. ఆమేన్.